దావీదన్నయ్య ఒకరికి మాట ఇచ్చాడు, నువ్వు బ్రతుకుంటే నా పిల్లలు నువ్వు చేసుకోవాలి. యోనాతాన్, వెరీ గుడ్. యోనాతాన్ అన్నయ్య కొడుకు పేరు ఏం పేరు? మెఫీబోషెత్. వెరీ గుడ్. మెఫీబోషెత్ అన్నయ్యకి ఎలాగుండేవాడు? కుంటివాడు. పుట్టుకతోనే కుంటివాడు. ఆ పిల్లలు పరిగెత్తి తీసుకెళ్ళిపోతుంటే దారి పడిపోయి కాలు ఇరిగిపోయింది, అంతే నా పిల్లలు. అయితే రాజుగారు ఎక్కడ ఉండమన్నారు తనకి? తన ఇంటిలోనే, తన ప్యాలెస్లోనే ఉండి ఎక్కడ భోజనం చేయమన్నాడు? రాజుగారు ఎక్కడ తింటారో అక్కడే తినమన్నారు. ఏ ఆహారం భుజిస్తారో అదే ఆహారము భుజించమన్నారు. సన్నీ అన్నయ్యకి ఏటంటే ఇష్టం ఎక్కువగా? వెరీ గుడ్. బన్నీ అన్నయ్యకి ఇష్టం ఉండేది కాదు కదా పిల్లలు. ఎప్పుడు తన మీద కనికరమును జాలిని కలిగింది? నైట్ అప్పుడు తన ముఖం చూస్తే జాలి కలిగింది. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అప్పటి వరకు మాట్లాడుకోలేదు, కుక్క వాళ్ళు విడిపోయారు కదా పిల్లలు. తర్వాత ఇద్దరు కలిసారా? మమ్మీ డాడీ సంతోషించారా బన్నీ అన్ని బట్టి? కష్టంలో ఉన్న కుక్కని తీసుకొని వచ్చిన సన్నీ అన్నయ్యకి దేవుడు దీవించాడా లేదా? తన ఇంట్లో సమాధానం ఇచ్చాడా లేదా? ఇక్కడ మెఫీబోషెత్ అన్నయ్యని కూడా తీసుకొని తన యోనాతాన్ అన్నయ్యకి ఇచ్చిన మాటను బట్టి మెఫీబోషెత్ అన్నయ్యని పోషించడం వల్ల దేవుడు దావీదు మహారాజుని కూడా బ్లెస్ చేశాడు. పిల్లలు, మనము కూడా పాపులుగా ఉంటుండగానే మన హృదయం అంతా పాపంతో నిండిపోయినప్పటికీ కూడా దేవుడు తన రక్తం ఇచ్చి కడిగి తన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు. పిల్లలు, యేసయ్య అంత గొప్ప దేవుడు కదా పిల్లలు. యేసయ్య మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణము పెట్టాడు. అవునా పిల్లలు? మనల్ని ప్రేమిస్తున్నాడు యేసయ్య. ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పాపులు మనకి తెలిసినప్పటికీ కూడా తన రక్తం ఇచ్చి కడిగి శుద్ధి చేసుకొని తన బిడ్డలుగా మనల్ని తన అప్పుడే చేర్చుకున్నాడు. ఎప్పుడు మనం యేసయ్యని మర్చిపోకూడదు. ఓకేనా? మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? చేస్తాను. మెమరీ వర్స్ నేర్చుకుందామా? చిన్న ప్రార్థన చేసి మెమరీ వర్స్ చెప్తాను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిణి కొందనాలు యేసయ్య. కృపగల తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన నా ప్రభు నీకు వందనాలు అయ్యా. సన్నికి ప్రభా అయ్యా నా తండ్రి పెంపుడు జంతువులు అంటే ఎంతో ఇష్టం దేవా అయ్యా. సన్ని ఇవన్నీకి ఇష్టం లేనప్పుడు తండ్రి నాయన తర్వాత ప్రభా ఇష్టం కలిగేటట్టు సహాయం చేసావు. వారిరువురిలో గొప్ప సమాధానం ఉంచావు తండ్రి అయ్యా. నీకు వందనాలు. ఇక్కడ కూడా నా తండ్రి అయ్యా కుంటువాడైనా మెఫీబోషెతుకి తండ్రి యోనాతానికి ఇచ్చిన మాటను బట్టి దావీదు రాజు అయ్యా నా తండ్రి నాయన తన సంస్థానంలో పెట్టుకొని తనకు రావాల్సిన